హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి ప్రజలు అనేక రకాల ఉత్పత్తులు, ఇంటి నివారణలు, చర్మ సంరక్షణ విధానాలను అనుసరిస్తారు. అయితే మీ చర్మాన్ని బట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాలని నిపుణులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. లేదంటే అది మీ చర్మానికి ప్రయోజనం కాకుండా హాని కలిగించవచ్చు. ఇప్పుడు ఇదే విషయం ఇంటి నివారణలకు కూడా వర్తిస్తుంది. సహజ పదార్థాలు చర్మానికి మేలు చేస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ చర్మం రకం, సీజన్ ప్రకారం వస్తువులను ఉపయోగించకపోతే అది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. కొంతమందికి ఏదైనా ఎలర్జీ కూడా ఉండొచ్చు. అందువల్ల మీరు మీ చర్మం సీజన్ ప్రకారం వస్తువులను ఉపయోగించాలి. ఇక ముల్తానీ మట్టి చర్మం సంరక్షణ కోసం సాధారణంగా ఉపయోగించే ఇంటి నివారణలో ఒకటి. అన్ని వయసుల పురుషులు, మహిళలు దీనిని ఉపయోగిస్తారు. కానీ దీన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. అలాగే ఏదైనా చర్మ సంబంధిత సమస్య ఉంటే ప్రజలు దానిని ఉపయోగించకుండా ఉండాలి. సున్నితమైన చర్మం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చర్మం చాలా సున్నితంగా ఉండే వ్యక్తులు ముల్తానీ మట్టిని వాడకూడదు. ఎందుకంటే వారు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే అది వారి ముఖంపై దద్దుర్లు లేదా డల్నెస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అంతేకాకుండా దాని ఉపరితలం వేడిగా ఉంటుంది. అందువల్ల కొంతమంది చర్మంలో ఎరుపు, చికాకు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పొడిబారిన చర్మం కోసం ఏం చేయాలి? చర్మం జిగురుగా, జిడ్డుగా ఉన్నవారు ముల్తానీ మట్టి పేస్ట్ను అప్లై చేయడం మంచిది. కానీ దానిని రాసే ముందు ఉష్ణోగ్రత, వాతావరణాన్ని గుర్తుంచుకోవాలి. ముల్తానీ మట్టిని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఉదయం మెత్తగా పేస్ట్గా చేసి వాడాలి. కానీ చర్మం ఇప్పటికే చాలా పొడిగా ఉన్నవారు దీన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. అలాగే చర్మంపై పొడిబారకుండా ఉండేలా దానికి ఏదైనా జోడించాలి. ఉదాహరణకు మీరు ముల్తానీ మట్టి పేస్ట్లో బాదం నూనె, అలోవెరా జెల్ లేదా తేనె వంటి వాటిని జోడించుకోవచ్చు. చర్మం చాలా పొడిగా ఉన్నట్లయితే లేదా ఏదైనా చర్మ చికిత్స జరుగుతున్నట్లయితే దానిని యూజ్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఇక రోజువారీగా వాడొద్దు. ముఖం బిగుతుగా మెరిసే చర్మాన్ని పొందడానికి చాలామంది ముల్తానీ మట్టిని వారానికి 3 లేదా 4 సార్లు కూడా క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. కానీ దాని స్వభావం వేడిగా ఉంటుంది. దాని కారణంగా చర్మంపై దద్దుర్లు లేదా డల్నెస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల మీ చర్మం జిడ్డుగా లేదా పొడిగా ఉంటే మీరు దీన్ని ఉపయోగించకూడదు.